కానీ మనం ఆపలేదు. అవునా కదా? ఎంత వద్దన్నా కూడా మన దగ్గర అది మన బంధువులు, అది ఇచ్చిపెట్టిపోదు ఫ్రెండ్. అవునా కదా? రైట్. నేనేమంటున్నా అంటే ఈ భూమి మీద చాలా మందికి అనారోగ్య సమస్యలు ఉన్నాయి. అవునా కదా? అనారోగ్య సమస్యలో మెయిన్ రీజన్ ఏంటి అంటే ఒకటి గాలి, రెండోది వాటర్, మూడోది ఏంటి ఫుడ్, మనం తీసుకున్న ఆహారం. అవునా కదా? ఈరోజు ఒక మనిషి ఎందుకు 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు కూడా ఈరోజు బతకలేని స్థితిలో ఉన్నాడు? కారణం ఏంటంటే ఈ మూడే కారణం. అవునా కదా? ఈ మూడే కారణం. అవునా? ఈరోజు చూడండి, మనం తాగుతున్న వాటర్ ఏదైతే ఉందో ఆ వాటర్లో కరెక్ట్ అనేది పిహెచ్ వాల్యూ ఉందా? పిహెచ్ ఉందా? పిహెచ్ లేదు. మనము ఒక 20 రూపీస్ ఇచ్చి బాటిల్ కొంటాం. ఇదేం బాటిల్ అంటాం? మనం ఏమంటాం? ఏమంటాం? మినరల్ వాటర్ అంటాం. దాంట్లో చెక్ చేస్తే ఒక 0% ఉంటుంది. మీరు కావాలంటే పిహెచ్ స్టిక్కర్ దొరుకుతుంది బయట, తీసుకుపోయి ఒకసారి చెక్ చేసి చూడండి. టాటా, తర్వాత ఇంకా బిస్లరీ, ఇంకా కిన్లీ వాటర్. అవునా కదా? ఇవి టాప్ అని చెప్తారు, ఎక్కడికి వచ్చినాక ఏమి ఉండదు. అవునా కదా? ఫుడ్ విషయంకి వచ్చిన తర్వాత ఫస్ట్ థింగ్ మనం ఎక్కువ ఫుడ్లో వాడేది ఏంటిది? ఆయిల్. అవునా కదా? ఈ ఆయిల్ మీకు తెలిసిందాగా ఇది మంచి ఆయిల్, చెడ్డ ఆయిల్? మంచిగా చెడ్డ ఆయిల్. ఏం ఆయిల్ వాడతారు మేడం? సన్ఫ్లవర్. మేడం మీరు సన్ఫ్లవర్, మీరు మీరు సన్ఫ్లవర్. అంటే ఐ థింక్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ సన్ఫ్లవర్ లేకపోతే గోల్డ్ డ్రాప్. అవునా? నేనేమంటున్నా అంటే ఇప్పుడు మీరు సన్ఫ్లవర్ ఆయిల్ వాడుతున్నారు, నేను మీకు అది మంచిదని మీరు వాడుతున్నారు, నేను ప్రూవ్ చేపిస్తాను. సన్ఫ్లవర్ గింజలు కిలో ఎంత? ఓలే. పల్లీలు కిలో ఎంత? 150. నూనె కిలో నూనె 140. ఇంకా కొన్ని క్వాలిటీ అయితే 150. ఓకేనా? నేనేమంటున్నా అంటే 150 వేసుకుందాం. 150 కిలో ఉంది పల్లి. కిలో పల్లీలు చేస్తే కిలో నూనె వస్తుంది. ఎంత చేస్తే కిలో నూనె వస్తుంది? 1 కేజీ చేస్తే మనకి 300 గ్రామ్స్ వస్తుంది. కాలం చేయదు. అయితే ఎన్ని కేజీలు చేయాలి మనం కిలో నూనె తీయాలంటే? ఎన్ని కిలోల పల్లి చేయాలా? ఒక 3 to 4 కేజీ చేయాలా? ఓకేనా? ఒక 3 కేజీలు అనుకుందాం. 3 కేజీలు అంటే